హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో రేపు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇవాళ ఎవరైతే హీరో జీరో ట్రేడ్ మిడ్ క్యాప్లో ట్రై చేశారో అండ్ ప్రాఫిట్స్ బుక్ చేశారో, సో కింద కమెంట్స్లో #బుక్డ్ ప్రాఫిట్స్ అనేది మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం హీరో జీరో ట్రేడ్ మిడ్ క్యాప్ 8650 సిని 23 రూపీస్లో ట్రేడ్ చేసాము. సో అది వచ్చేసి I89 వరకు కూడా వెళ్ళింది. అండ్ మార్నింగ్ అనాలిసిస్ కూడా నేను పోస్ట్ చేశాను ఇక్కడ, షార్ట్ అనాలిసిస్. సో నిన్న నేను యూట్యూబ్ పైన అనాలిసిస్ పోస్ట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ పర్సనల్ వర్క్. సో అలాంటి టైంలో నేను ఇట్లా టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ అవర్స్లో క్విక్గా షార్ట్గా అనాలిసిస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇవాళ మార్కెట్ చూసామనుకోండి, మార్కెట్ మార్నింగ్ అవర్స్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ వచ్చింది, డౌన్ సైడ్లో మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మార్కెట్ 8900 లెవెల్ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ జరిగిన లెవెల్, అండ్ దాని పైన మార్కెట్లో ప్రీవియస్లీ గ్యాప్ కూడా ఉంది. అండ్ ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒక లో మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఫ్రైడే రోజు ఒక ఉన్న లోని మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి, ఈ పాయింట్ నుంచి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్తో మార్కెట్ అనేది బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ అప్ సైడ్లో మనం చూసామనుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్లో బేరిష్ ప్యాటర్న్ ఉంది. సో ఇక్కడ అప్ సైడ్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అండ్ ఇది ఒక రిట్రేస్మెంట్ అనుకోవచ్చు. సో మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది రిట్రేస్మెంట్ అండ్ పుల్ బ్యాక్లో అంటే, మార్కెట్ అట్లీస్ట్ 19,300 ఆర్ 19,350 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా మార్కెట్ పైకి వెళ్ళి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు 19,148లో మార్కెట్ అనేది క్లోజింగ్ కనిపిస్తుంది. మార్కెట్ అప్ సైడ్లో ఫర్దర్ రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకుండా మార్కెట్ ఒక ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ అప్ సైడ్లో 19,200 to 250 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా 19,300 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే కనుక మళ్ళీ మార్కెట్ అనేది ఈ యొక్క స్వింగ్ లో 18,950 లో ఉంది, ఇది మన టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే అక్కడ కూడా మనకు ఒక PE సైడ్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి. సో మార్నింగ్ 9:15 నుంచి 10:15 వరకు మార్కెట్లో డేటా చూడండి, అండ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. సో నిఫ్టీ డేటా కనుక మొత్తం పాజిటివ్ ఉందనుకోండి, ఇక్కడ మనం CE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ టెక్నికల్లీ ఇక్కడ నుంచి వచ్చే ప్రైస్ యాక్షన్ని బట్టి కూడా మనం CE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 19,250 వరకు మనం హోల్డ్ చేయవచ్చు అండ్ ఈవెన్ 19,300 వరకు. బికాస్ ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయాల్సి వస్తుంది CE సైడ్లో, బికాస్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం బేరిష్ ఉన్నాం కాబట్టి. సో లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఇంట్రాడేలో CE సైడ్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, సో క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ చేస్తుంటే అండ్ అప్పుడు మనం PE సైడ్లో కూడా ప్లాన్ చేయవచ్చు, 2 ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ డౌన్ సైడ్లో ఈ లోస్ అన్నీ కూడా స్వింగ్ లోస్ అన్నీ కూడా మార్కెట్లో టార్గెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ హయ్యర్ టైం ఫ్రేమ్ బేరిష్ ఉంది, బట్ షార్టర్ టైం ఫ్రేమ్ అంటే ఇంట్రాడేలో మనం చూసినట్టయితే మార్కెట్ ఫ్రైడే రోజు పాజిటివ్ ఉండే అండ్ మండే రోజు పాజిటివ్ ఉంది. అండ్ ప్రీవియస్లీ ఏదైతే ఈ లోస్ ఉన్నాయి 2 డేస్ ఉన్న మార్కెట్లో లోస్ సపోర్ట్ తీసుకొని హైస్ని బ్రేక్ చేసింది కాబట్టి రేపు కూడా మార్కెట్ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో 19,250 to 19,300 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి నిఫ్టీ 19,100 అండ్ 19,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో 19,200 19,300 రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీకి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నాం, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నా సరే, ఇక్కడ మనం చూసినట్టయితే డే లో ఇక్కడ మనకి ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డే లో మార్కెట్ అనేది దాని కింద మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. మార్కెట్ దాని కింద బ్రేక్అవుట్ అయింది, బట్ ఆ బ్రేక్అవుట్ అనేది సస్టైన్డ్ అవ్వలేదు, అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మనకి 42,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 42,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి, హయ్యర్ హై చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఈవెన్ ఏదైతే డే హై ఉందో దానిపైన మార్కెట్ వెళ్ళి
బ్రేక్అవుట్ అయి సస్టైన్ కూడా అయింది. సో ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను రేపు కొద్దిగా. మార్కెట్ అనేది 43,200 to 43,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ మార్కెట్ ఈ లెవెల్లో సస్టైన్ అవ్వలేదు అనుకోండి, రిజెక్ట్ చేస్తే కనుక మళ్ళీ మార్కెట్ ఈ లోని ఏదైతే 42,400 అండ్ 42,200 లెవెల్ని కూడా టెస్ట్ చేయవచ్చు. సో ఇదే మనకి ఎలా తెలుస్తుంది అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ఈ లెవెల్ పైన ఏదైతే 43,400 లెవెల్ పైకి వెళ్తే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, 43,000 బిలో వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో ఈ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు మనం పీఈ సైడ్లో క్వాంటిటీ పెంచుకొని ఈ లెవెల్స్ ఏదైతే మార్కెట్ ఇవాళ హోల్డ్ చేసిందో సో ఆ లెవెల్స్ అన్నీ కూడా మనం టార్గెట్ చేయవచ్చు. సో ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనం చూసామనుకోండి ఈ లైన్స్ అనేది ఫిబొనాచి లెవెల్స్. సో మార్నింగ్ కూడా నేను షార్ట్ టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను. సో ఇది వచ్చేసి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 50% దీంట్లో రిట్రేస్మెంట్ వచ్చి అండ్ అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఒక రిజెక్షన్ కనిపించట్లేదు. రిజెక్షన్ కనిపించినప్పుడు మనం పీఈ సైడ్ ఎంట్రీ అవుదాం. సో మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి చూస్తే పాజిటివ్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది కాబట్టి మార్కెట్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ టు ఈ లెవెల్స్ వరకు. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినప్పుడు 43,000 బిలో ఆర్ 42,800 బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో ఈ లెవెల్స్ ఏదైతే ఈ క్లియర్లీ నేను ఇవన్నీ లైన్స్ రిమూవ్ చేస్తాను, సింపుల్గా చెప్తాను. సో 43,100 ఆర్ 200 లెవెల్ పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ డౌన్ సైడ్లో 42,800 బిలో ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫిన్నిఫ్టీకి వెళ్దాం. సో ఫిన్నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో ఫిన్నిఫ్టీ చూసినా సరే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది ఫిన్నిఫ్టీలో కూడా. ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ఎగ్జాక్ట్లీ దాని కింద మార్కెట్ అనేది వచ్చి అండ్ ఇక్కడ మనకి ఏదైతే దానికన్నా ముందు మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిందో ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ మార్కెట్లో చేసింది అండ్ మ్యానిప్లికేషన్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది హైస్ కూడా బ్రేక్ చేసేసింది అండ్ అప్ సైడ్లో ప్రైస్ యాక్షన్ పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో 19,300 రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ పైన రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ అనేది ఈ లెవెల్ సస్టైన్ అవుతే 19,400 to 19,450 లెవెల్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ 19,100 బిలో ఉంటే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి ఫిన్నిఫ్టీకి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ని సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసాం కదా, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ ఫిన్నిఫ్టీ పెట్టాను. సో అప్ సైడ్ నుంచి మనం చూద్దాం, కొద్దిగా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది, అగైన్ మళ్ళీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. సో ఇది వచ్చేసి మార్కెట్లో ఒక పుల్ బ్యాక్. మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ చేస్తుందని అబ్జర్వ్ చేయాలి మనం. సో ఇది నేను ఫిన్నిఫ్టీలో చూపిస్తున్నాను ఎందుకంటే నియర్ బై ఫిన్నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరనే ఉంది. సో 19,300 అండ్ 19,400 లెవెల్, ఈ 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ మార్కెట్ 19,450 పైన సస్టైన్ అయింది అనుకోండి, సో మళ్ళీ మార్కెట్ అనేది 19,600 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్, సో డౌన్ సైడ్లో ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక లో ఉందో దాన్ని టార్గెట్ చేయవచ్చు ఆర్ దాని తర్వాత ఉన్న క్యాండిల్లోని కూడా మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 19,000 అండ్ 18,800. సో యాజ్ ఆఫ్ నో అంటే ఇప్పుడు ప్రకారం చూస్తే కనుక ఈ 3 క్యాండిల్స్ని మనం అనాలిసిస్ చేస్తే కనుక ఈ 3 క్యాండిల్స్ మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ చూపిస్తున్నాయి కాబట్టి రేపు కూడా మనం పాజిటివ్ సైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రేపు ఇంట్రాడేలో ఒకవేళ రిజెక్ట్ చేస్తే కనుక అక్కడ నుంచి పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఈ 3 క్యాండిల్స్ని చూస్తే ఈ 3 క్యాండిల్స్ మనకి ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేసింది, దాని తర్వాత ఇది బ్రేక్అవుట్ అయింది. సో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫిన్నిఫ్టీలో కూడా. సో ఇది మనకి రేపటి ఎక్స్పైరీకి ఫిన్నిఫ్టీ. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసే. నిఫ్టీ కూడా మనం 3 క్యాండిల్స్ చూసామనుకోండి, ఇక్కడ మనకి ఈ 2 క్యాండిల్స్ ఒక బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్లో అండ్ అప్ సైడ్లో అప్ టు 19,300 వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక మూవ్, ఈ 3 క్యాండిల్స్ ఒక మూవ్ 50%ని మార్కెట్ కవర్ చేసింది. అండ్ ఇక్కడ దీనిపైన మార్కెట్లో ఇంకా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి 70% మూవ్ కవర్ చేసినట్టు అవుతుంది. ఆ 70% కవర్ చేస్తే సెల్లర్స్ అందరు కూడా వీక్ అయ్యి అండ్ బయ్యర్స్ టేక్ ఓవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. 43,500
పైన మార్కెట్ సస్టైన్ అయితే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ పొజిషనల్లీ. ఓకేనా, సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకున్నాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే మనకి ఇక్కడ 19,100 సపోర్ట్ కనిపిస్తుంది, 19,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది, మంచి సపోర్ట్స్. అండ్ అప్ సైడ్లో 19,200 రెసిస్టెన్స్, 19,300 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డేటా చూసినట్టుగా మనకి సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది 19,000 లెవెల్ అండ్ 19,100 లెవెల్ దగ్గర నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 43,000 లెవెల్ దగ్గర మనకి మంచి సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ 42,500 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 43,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1,75,000. అండ్ 44,000 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1,95,000 బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో అయితే యూఎస్ మార్కెట్స్ అయితే ఓపెన్ అవ్వవు, స్టిల్ ఇక్కడ ఫ్యూచర్స్ అయితే ట్రేడ్ అవుట్ ఉంటుంది. సో డౌ ఫ్యూచర్స్ మనం చూసామనుకోండి 155 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఇండికేషన్ చూపిస్తుంది, డౌ ఫ్యూచర్స్ మనకి పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం యూరోపియన్ మార్కెట్స్ చూస్తే అది కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ మన ఏషియన్ మార్కెట్స్ వస్తే ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్ ఉంది, మన గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ నెగిటివ్ ఉంది. ఓకేనా, సో ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ అబ్జర్వ్ చేసి నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే వాళ్ళు ట్రేడ్ చేశారో వాళ్ళందరూ కూడా #bookgoodprofits అని అయితే కమెంట్స్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.